ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ వీడియో తీసుకొచ్చినామే. ఏది ఆ స్మార్ట్ ఫోన్స్ అంటే రియల్మీ నర్జో 70 Pro 5G అండ్ రియల్మీ 12 ప్లస్ 5G. రెండు కూడా 5G స్మార్ట్ ఫోన్సే. రెండు కూడా నెక్ అండ్ నెక్ స్పెసిఫికేషన్స్తో పాటు ఉన్నాయి. ఏది బెటర్, ఏది కొంటే మీకు లాభం వస్తుంది, ఏది కొంటే అసలు వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ నర్జో 70 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు. 20,000 ఉంది. ఇక్కడ ఫస్ట్ సేల్ అని వేరే ఆఫర్స్ అనేసి అంటారు, కానీ నార్మల్గా అయితే బేసిక్ ప్రైస్ అయితే ఇక్కడ నేను రికార్డ్ చేసాను కదా ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ తక్కువ కావచ్చు అండ్ కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసి ఇంకా డిస్కౌంట్స్ అప్లై చేసి ఇంకా తక్కువ కావచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక 20,000 ఉంది. ఇది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, హైర్ వేరియంట్ కూడా ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 22,000 ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ లేకపోతే ఏమైనా మెయిన్ పాయింట్స్ ఏంటంటే సోనీ వాళ్ళది IMX 890 OIS కెమెరాతో పాటు వస్తుంది. ఫ్లాగ్షిప్ కెమెరా అనుకోవచ్చు. మోస్ట్లీ చాలా మటుకు మనకి రీసెంట్గా వచ్చిన కొత్త ఫోన్స్లలో కూడా ఈ కెమెరా బాగానే యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అన్నమాట. 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. హొరైజన్ గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది. 3D VC కూలర్ సిస్టమ్ వస్తుంది. ఎయిర్ జెస్చర్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ అన్నమాట. 120 Hz టచ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. రియల్మీ UI 5.0తో పాటు కూడా వస్తుంది. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కొచ్చానా అంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా సేమ్ అది రేట్తో పాటు వస్తుంది. మీరు కలర్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో డిఫరెంట్ కలర్స్తో పాటు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. మీకు స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. సేమ్ అదే ప్రైస్. సో ఇక్కడ ఏం లేదు, కూపన్స్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పోటీ ఏముంది మీకు అందరికీ తెలిసిందే, రియల్మీ 12 ప్లస్ 5G. ఇక్కడ స్పెషల్గా ఐ థింక్ లాంచ్ ఆఫర్స్ కూపన్స్ ఆఫర్స్ ఏమున్నాయి. దాని ప్రకారంగా మన వాళ్ళు రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ ఏమో ఇస్తారు. కానీ యాక్చువల్లీ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు 20,000 రూపీస్ ఉంది ఈ స్మార్ట్ ఫోన్ కూడా. అండ్ నేను రికార్డ్ చేసాక ఈ ప్రైజెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కౌంట్ డౌన్ చూసుకోవచ్చు. 5 days అండ్ 3 hours సంథింగ్ ఏమో ఉంది. సో ఫ్యూచర్లో ప్రైజెస్ కానీ లేకపోతే డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఏవైతే తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. సో రికార్డ్ చేసే టైం ప్రైస్ ఆఫర్స్ అప్లై చేసిన ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ కింద ఎంత ప్రైస్ ఉంది అది కన్ఫర్మ్ చేసుకోండి. 20,000కి వస్తుంది స్మార్ట్ ఫోన్. హయ్యర్ వేరియంట్ కూడా ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ 22,000. సో ఇక్కడ ప్రైస్ హయ్యర్ వేరియంట్ కూడా సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. హైలైట్ చూసుకుందాం. 12 ప్లస్ 5Gకి ఇక్కడ హైలైట్ చూసుకుంటే మెయిన్ ఏమేమి హైలైట్స్ ఉన్నాయంటే సోనీ వాళ్ళది LYT 600 OIS పోర్ట్రేట్ కెమెరా వచ్చింది. నాకు తెలిసిన కాడికి ఇది ఐ థింక్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనుకుంటే ఈ కెమెరాకి వచ్చింది. ఈ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్స్కి వచ్చింది. అండ్ మీకు నార్మల్గా తెలిసిందే సోనీ వాళ్ళకి కొంచెం బాగానే ఉంటే క్వాలిటీ. ఆ రియల్మీ నర్జో 70 Pro 5G కూడా దాంట్లో సోనీ కెమెరా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే తర్వాత చూద్దాము. ప్రస్తుతం ఇక్కడ కూడా రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది. అండ్ లగ్జరీ వాచ్ లైట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో రెండు కూడా డిజైన్లోకి వచ్చేసరికి యూనిక్ డిజైన్తో పాటు వచ్చారు. ఇక్కడ కూడా Dimensity 50 5G ప్రాసెసర్ వస్తుంది. 67 వాట్స్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. మీది అన్నీ కూడా సేమే ఉన్నాయి. ఒక్క డిఫరెన్స్ ఏంటంటే కెమెరా కాడ మెయిన్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ లుక్స్ కాడ డిఫరెన్స్ కనిపిస్తుంది. మిగతా వాటికి మనం ఒక పని చేద్దాం ఏంటంటే స్పెక్స్కి వెళ్ళే ముందు కూడా ప్రైస్ ఎంతో చూస్ చేసుకోండి. ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ అడగచ్చు. అందుకే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేజెస్ అది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా హయ్యర్ వేరియంట్ కూడా ఉంది. హయ్యర్ వేరియంట్ కూడా సేమ్ 22,000 రూపీసే ప్రైస్ ఉంది అన్నమాట. సో ఒక నిమిషం నేను ఏం చేస్తానంటే క్రెడిట్ వస్తుంది రియల్మీ వెబ్సైట్ అనమాట. అండ్ ఇంతకుముందు కూడా చూపించినట్టు అమెజాన్ వెబ్సైట్కి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కూడా క్రెడిట్ ఇస్తున్నవి. అండ్ ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్లకి ఒకసారి వాళ్ళ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపించేస్తాను. ఇక్కడ
ప్రాసెసర్ సేమ్ ఉంది, బ్రైట్నెస్, డిస్ప్లే సైజెస్, ఇక్కడ డిస్ప్లే 6.61 ఇంచెస్, ఇక్కడ సేమ్ అంతే ఉంది. బ్యాటరీ, ఛార్జరు సేమ్. ఓకే, ఇక్కడ బ్యాటరీ కొంచెం అప్ అండ్ డౌన్ అయినట్టుంది. సో ఇక్కడ బ్యాటరీ, ఛార్జర్ సేమ్ ఉంది. నెక్స్ట్ కెమెరా. సో కెమెరా కూడా పోయి మోస్ట్లీ సేమే ఉన్నవి, పెద్దగా ఫరకేం లేదు. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, ఇక్కడ కూడా సేమ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్స్తో పాటు కూడా వస్తుంది. సో నెట్వర్క్ చూసుకుందాం. ఇక్కడ నెట్వర్క్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి వైఫై 6 ఉన్నాయి, రెండిట్లో కూడా బ్లూటూత్ వర్జన్స్ ఏమున్నాయి, 5.2 ఉన్నాయి, డ్యూయల్ వైఫైస్ వస్తున్నాయి. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ బ్యాండ్విడ్స్. అండ్ నావిగేషన్స్ అవన్నీ కూడా చూసుకుందాం ఒకసారి. సో నావిగేషన్స్లో కూడా జీపీఎస్, గ్లోనాస్, గైలెస్, బెడిస్ అన్న వాటితో పాటు వచ్చింది. వెయిట్ 195 grams ఉంది నార్జో 70 Pro. అదే రియల్మీ 12 Plus చూసుకుంటే మాత్రము ఇక్కడ వెయిట్ 190 grams ఉంది. సో వెయిట్ కూడా పెద్దగా 5 grams కూడా మనకు పెద్దగా ఫరకేం పడకపోవచ్చు. అండ్ సెన్సార్ చూసుకుంటే ఒకసారి సెన్సార్స్ కూడా చూసుకుందాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోమీటర్, యాక్సిలరోమీటర్, ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అవి వస్తున్నాయి. అండ్ అంటే వర్టికల్ ఇట్లా బుల్లెట్ పాయింట్స్ చూపించారు, అంత పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. యూఐకి వచ్చేసరికి అయితే రియల్మీ యూఐ 5.0 బేస్డ్ ఆన్ Android 14. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సో చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్ రావచ్చు, ఏందన్నా మన వాళ్ళు ఏంది ఫోన్లు ఏంది ఇట్లా తీసిరు అంటే, జస్ట్ నాకు తెలిసిన కాడికైతే ఓవరాల్గా చూసుకుంటే ఒక స్లైడ్ చిన్న చేంజెస్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రియల్మీ నార్జో 70 Proకి వచ్చేసరికి అయితేనేమో దీని ఒక్క దాంట్లో ఏంటంటే ఎయిర్ జెస్చర్ ఒకటి ఉందన్నమాట. సో ఎయిర్ జెస్చర్స్ మీరు ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో ఓవర్వ్యూలో మీకు చూపించేస్తాను. ఇక్కడ బైలో కూడా ఉందనుకుంటా, ఒక హైలైట్స్లో కూడా మెన్షన్ చేసిండే. ఎస్, ఇక్కడ ఎయిర్ జెస్చర్ ఇది ఒకటి యూనిక్నెస్ ఒకటి ఉంది దీనికి. అండ్ దీంట్లో జర బెటర్ కొత్త కెమెరా ఉంది. సో కొత్త కెమెరా లెన్స్ అంటారు కదా, అదొకటి బాగుంది. సో అండ్ ఇక్కడ లుక్ వైజ్ అవన్నీ కూడా బాగున్నాయి బై. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అయితే నేను కనుక్కున్నా. అండ్ మోస్ట్లీ పెద్దగా ఫరక్ ఏమైనా పడుతుందా అన్న అంటే రెండు ఒకదానికొకటి లెవెల్ చేసుకుంటున్నాయి బై. నా అడ్వైస్ ఏంది, ఇవి రెండిట్లో ఏది కొనుక్కోవాలన్నా చాలా కన్ఫ్యూజన్తో, ఇంకా కన్ఫ్యూజన్లో తీసుకొచ్చినవి రెండు సిమిలర్గా ఉన్నాయి కదా అనేసి అనొచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లుక్స్, సెకండ్ వచ్చేసరికి మీకు ఏం కావాలండి. ఇక్కడ వాచ్ లాగా డిజైన్తో పాటు వస్తుంది ఇది. ఇక్కడ వాచ్ లాగా టెక్స్చర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే గ్లాస్ లాగా డిజైన్ వస్తుంది. సో సింపుల్గా ఏం లేదు, రెండు కూడా సర్కిల్సే ఉన్నాయి. ఇక్కడ సేమ్ సర్కిల్ కట్అవుట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్క్ లాగా వచ్చింది, ఇక్కడ మధ్యలో స్ట్రాప్ ఒకటి వచ్చింది అనుకోవచ్చు, టెక్స్చర్ లాంటిది మధ్యలోకి స్ట్రాప్ లాగా వచ్చింది. ఇవి రెండు డిఫరెన్స్ లుక్ వైజ్. కాబట్టి కెమెరా బై మోస్ట్లీ కెమెరాస్ కొంతమంది టెస్టింగ్లా, కొంతమందికి HDR బాగా వచ్చి కొన్ని టెస్టింగ్స్లా సిచ్యువేషన్ని బట్టి, వర్క్లోడ్ని బట్టి కెమెరాస్ కూడా టెస్టింగ్స్ కూడా కొంచెం ట్యూనింగ్ రావచ్చు. సో అవి కూడా పక్కకు పెట్టేస్తే ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తుందో అది తీసుకోమంటాను. సో మీరు ఎక్కువ దోస్తులతో ఫోజులు కొట్టాలరా అని నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని అంటే ఇట్లా ఫోజ్ బిల్డప్ కొట్టాలంటే పోయి రియల్మీ నార్జో 70 Pro తీసుకోండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎయిర్ జెస్చర్ ఉంది. సెకండ్ రీజన్ ఏంటంటే దీంట్లో బోల్డ్ వేజ్ తక్కువ ఉన్నాయి అనమాట కంపేర్ టు రియల్మీ 12 Plus చూసుకుంటే. సో రియల్మీ 12 Plus వచ్చేసరికి బోల్డ్ వేజ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. మిగతా మోస్ట్లీ సేమ్ అయిపోయి పెద్దగా ఫరక్ ఏం పడదు మీకు రెండిట్లో కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మిగతా డే టు డే టాస్క్లకి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. హెవీగా రికార్డింగ్ అవన్నీ కూడా చేసుకున్నా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, అంటే మార్జినల్ డిఫరెన్స్ అనమాట పై. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 7 to 8% ఉంటుంది. మోర్ దెన్ 10% ఉంటే నేను కూడా ఇది రికమెండ్ చేసుకున్నాను. కానీ సో సేమ్ ప్రైస్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న దానికే పోతారు ఎవడైనా సరే కూడా. అంటే నాకు దీంట్లో ఇది స్పెషాలిటీ ఉండాలి కదా అనేసి. సో ఆ స్పెషాలిటీ అనేది మీకు నార్జోలో వస్తుంది ఎయిర్ జెస్చర్తో పాటు. సో అదొకటి తీసుకోవచ్చు. ఆ జెస్చర్ ఉండాలని అనుకుంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవచ్చు. అదే నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. రియల్మీ నార్జో 70 Pro తీసుకోవాల్సి అయితే ఒక చిన్న అడ్వైజ్. కానీ దాంతోపాటు ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఆఫర్స్ అండ్ స్పెసిఫిక్గా సేల్స్ వచ్చినప్పుడు ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కోమంటున్నాం.
అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది వెంటనే కొనుక్కోమని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సేల్ అనో, లేకపోతే వింటర్ సేల్ అనో, దసరా సేల్ అనో, దివాళీ సేల్ అనో, న్యూ ఇయర్ సేల్ అనో ఏదో సేల్స్ వస్తాయి కదా. ఆ సేల్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు కార్డ్ ఆఫర్స్ అన్న వేరే ఆఫర్స్ వస్తాయి. అప్పుడు 2 కాంబినేషన్లు తీసుకుంటే ఇంకా తక్కువ డిస్కౌంట్లోకి వస్తుంది. అది రైట్ టైం అనమాట. లాంచ్ అయింది కదా కొనుక్కుందాం అనేసి ఆ పాయింట్ అయితే లేదనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ ఇస్తున్నావే. ఈ అడ్వైజ్ కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అన్న, సూపర్గా చెప్పినావు, ఏం చెప్పినావే నాకైతే వాల్యూ ఫర్ మనీ దొరికిన స్మార్ట్ ఫోన్ కూడా ఇట్లా యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా 2 స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్ అంతే చెప్పేసిన కదా. సో ఓవరాల్గా నార్మల్ ఇన్ జనరల్గా పబ్లిక్ ఒక మీద ఫీచర్స్ ఉన్నవి అంటే ఎయిర్ జెస్చర్స్ అని, 4K రికార్డింగ్ అని, అవన్నీ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పక్కకు పెడితే యావరేజ్ కన్జ్యూమర్ లేకపోతే యావరేజ్ పర్సన్ చూసుకుంటే ప్రైస్ చూసుకుంటాడు. తీసుకోవాలి అన్న అంటే ఏది తీసుకోవాలని అంటే ఫైనల్గా ఒకటి అడిగితే నర్జో 70 Pro బెటరు. ఓవరాల్గా చూసుకుంటే నేనే దేనికి రికమెండ్ చేస్తాను అంటే రియల్మీ నర్జోగా తీసుకోమంటాను, తక్కువలో వస్తుంది కాబట్టి. అంత ఇంకేం లేదు. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు అయితే కలుసుకుందాం.